అటు కేసీఆర్, రెండు బహిరంగ సభలు జరగబోతున్నాయి. సో ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తిక్ గారు, అట్ ది సేమ్ టైం కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే. కార్తిక్ గారు వచ్చారా? ఐ థింక్ బీఆర్ఎస్ పార్టీ. కంబోజ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పటి వరకు కేసీఆర్ బయటికి రాలేదు, అట్లీస్ట్ అసెంబ్లీకి వస్తారేమో అనుకుంటే అసెంబ్లీకి కూడా రాలేదు. ఇంకా బహిరంగ సభల వైపే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలకు. గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి. మరి ఈ ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఏ అంశాలు ప్రజల్లో ఉన్నాయనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తోంది? గుడ్ ఈవినింగ్ రాజనీష్ వ్యవసాయ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇప్పుడు వెరీ గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గారు మీరు మంచి డెబ్యూట్ పెట్టారు. ఈ రోజు సందర్భం ఏంటంటే పురపాలకలో ఓటర్ లిస్ట్ తయారైతున్నాయి, ముసాయిదా తయారైతుంది, రిజర్వేషన్లు ఏ స్థాయిలో ఉంటాయనేది గవర్నమెంట్ దగ్గర క్లారిటీ లేకుంటుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ మీద మేము ఎలక్షన్ కి వెళ్తామని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, సర్పంచ్ ఎలక్షన్ కూడా 42% ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. పాత రిజర్వేషన్ల మీద సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టారు, కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో మేము ఒక 4300 సర్పంచ్లు గెలిచాం, వాళ్ళు ఒక 7000 చిల్లర గెలిచారు. అది పక్కన పెడితే ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత జడ్పీటీసీలు, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టకుండా లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలోనే ఎలక్షన్ టైం అయిపోయింది. దాదాపు 140 మున్సిపల్లు, దాదాపు 14 కార్పొరేషన్లు. ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించింది నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు ఉంటుంది. అంటే ఎంత వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇదే ఉదాహరణ. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయల నిధులు గ్రామ పంచాయతీలకు రాకుండా 2 సంవత్సరాల తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రాకుండా ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఇలా జిల్లా పరిషత్ పెట్టకుండా, జడ్పీటీసీలు పెట్టకుండా మళ్ళీ ఈ పురపాలక శాఖకు వస్తున్నారు. సరే, పురపాలక శాఖ మినిస్టర్ పెడుతుంటే ఇలా స్మార్ట్ సిటీ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఇలా డెవలప్మెంట్ సిటీ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఇలా సర్వశిక్ష అభియాన్ డబ్బులు ఎక్కడ పోయినాయి? పురపాలక శాఖలో వాళ్ళు టోటల్ గా వైఫల్యం చెందిరు. ఇది గుర్తులు ఉండే ఎలక్షన్. అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తులు లేకుండానే దాదాపు 4000 మంది సర్పంచులు గెలిచారంటే ఈ గుర్తులుంటే 140 కార్పొరేషన్లలో హైయెస్ట్ 100 కార్పొరేషన్లు గెలుచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వీళ్ళు 42% బీసీ రిజర్వేషన్ క్లోజ్ చేసిర్రు. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అయిపోయింది, చేవెళ్ళ డిక్లరేషన్ అయిపోయింది, ఇలా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలా హైదరాబాద్ డిక్లరేషన్ అయిపోయింది, వరంగల్ డిక్లరేషన్ అయిపోయింది. అన్ని ఇలా 2026 వచ్చిందంటే 2000 అంటే 2 సంవత్సరాలు కలిసింది. జీరో అంటే మీరు ఎట్లా అంటున్నారు? వాళ్ళు మాత్రం చాలా ఉత్సాహంగానే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినాం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మెజార్టీ గెలిచినాం, సో గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్తున్నారు. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వాటి బూస్టప్ తోటి వెళ్తున్నారు. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పెడతారా లేదా అంటే నాకు తెలిసి మళ్ళీ సేమ్ ఇదే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను కేటాయించుకుంటూ, అంటే 50% లోపు ఉంచి 42% పార్టీ తరపున ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ ఉత్సాహం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతోంది? ఇప్పుడు ఉత్సాహం ఉందంటే రెండు రకాలుగా చూడాలి శ్రీకాంత్ గారు. ఒకటి, జూబ్లీ హిల్స్ లో గెలిచిన ఊపు మీద ఉన్నారంటే చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంఐఎం ను కాంగ్రెస్ బీజేపీ కలిస్తే నవీన్ కి ఎన్ని వచ్చినాయి, అది కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ 60-70 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఎప్పుడు గవర్నమెంట్లు ఎవరున్నా కూడా 85% సర్పంచ్లు ఆ గవర్నమెంట్ నిలబెట్టిన బలపరిచిన అభ్యర్థులు గెలవాలి. మరి ఇలా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 60% వచ్చినాయి అంటే వాళ్ళు ఎందుకు వైఫల్యం చెందిరు? ఇలా జూబ్లీస్ క్రైటీరియా తీసుకుంటే జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీకి పోయినసారి ఎలక్షన్ కంటే మాకు ఇప్పుడు ఎలక్షన్ లో ఓట్ బ్యాంక్ పెరిగింది. అంటే ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఆడిన నాటకంలో, అక్కడ రిగ్గింగ్ లో, అక్కడ బూతుల్ క్యాప్చర్ లో వాళ్ళు గెలిచిరు. ఓకే, గెలిచిరు అని అనుకుందాం. మరి 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? ఇలా 2500 ఎందుకు ఇవ్వడం లేదు? స్కూటీలు ఎందుకు ఇవ్వడం లేదు? ఇంకా రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు? ఇంకా రుణమాఫీ ఎందుకు పెండింగ్ ఉంది? ఇంకా రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పటికీ 4 విడతల రైతు బంధు పడాలి, 2 ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జనవరిలో గత 10 సంవత్సరాలలో 12 విడతలుగా 79 లక్షల కోట్లు మనం వాళ్ళకి ఇచ్చినాం. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు అర్థం కావట్లేదు. బహుశా రైతు భరోసా వేస్తారేమో, ఎందుకంటే ఈ టైంలో ఎలక్షన్స్ ముందు గతంలో వేసినట్టు ఇప్పుడు కూడా వేస్తారేమో. అంటే ఎలక్షన్ టైం అప్పుడే రైతు భరోసా వేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళకి ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. నేను ఏమంటున్నానంటే ఏదో కాంబోజి వెంకటేశ్వర్లు గారు చెప్పడం కాదు, వేరే వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు ప్రతిదీ అనువనువున గ్రహిస్తున్నారు.
2023లో డిసెంబర్ లో వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 24 నెలలుగా ఏం చేసిర్రు? సంపద ఏమైనా సృష్టించిర్రా అంటే ఏం లేదు. ఏమైనా ఎలక్షన్ పెట్టినంటే ఏం లేదు. ఢిల్లీకి వెళ్ళి గ్రామ పంచాయతీలకు ఫండ్స్ వచ్చినాయంటే ఏం లేవు. అంటే డెవలప్మెంట్ ఎక్కడ పోతుందని అర్థం చేసుకోవాలి. ఇలా One second. రేవంత్ రెడ్డి